నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ ఉండబడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. ఏదో యాక్సిడెంట్ రా. రేయ్, ఈ బాడీని కాలిపోతున్న ఆ బస్సులో వేస్తే ఎవ్వరికీ తెలీదు. మన పని ఈజీగా అయిపోతుంది. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న ఎస్ఎల్ఎన్ బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. నంబర్ 14 అనాథ శవం. భీమా చనిపోయాడా? రామా, భీమా చనిపోయాడ్రా. మీ అన్నయ్య గొప్పతనం ఆ రోజు తెలుసుకున్నాను. ఏ ఆశయం కోసమైతే భీమా తన ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయం కోసం నా శరీరాన్ని ఆవహించి పగ తెచ్చుకోమన్నాను. కానీ నేను ఆవహించాలంటే నా వంశానికి చెందినవాడే ఉండాలి. నా అంశమే కావాలి. నా దేహం శిథిలమైన నా రుద్రం ఇంకా ఒకటిలో పారుతుంది. నా ప్రతీకారం తీర్చుకోవటానికి నా ప్రతిబింబం ఇంకా బ్రతికే ఉన్నాడు. నా తమ్ముడు రామ. నా 10 దిన కర్మ అయ్యే లోపల మహేంద్రగిరిలో ఉన్న మహిమాన్వితమైన పరమశివుని గుడిలో రామ స్వయంగా తన మెడలో రుద్రాక్షమాల తీసేసి మనసా వాచా కర్మణ నా ఆత్మని తనలోకి ఆహ్వానించాలి. వాడితో ఈ పని నువ్వే చేయించాలి. వీడు బతికే ఉన్నాడా? వీడు వాడు కాదు. వీడు భీమా కాదు, రామా. ఇంకా ఎన్ని రోజుల్లో సంజీవిని తయారవుతుంది? అర్భగుడా, సముద్ర మదనంలో కూడా మొదట హాలహాలమే వచ్చింది. మనకు కావాల్సిన అమృతం రావాలంటే సమయం పడుతుంది. ముందు వీళ్ళిద్దరిని చంపి సముద్రంలో పడేయండి. ఎందుకో? ఇప్పటిదాకా పిల్లల మీద ప్రయోగాలు చేశాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా చేద్దాం. ఆ తర్వాత పడేయండి సముద్రంలో. ప్రాణం పోతుందన్న భయంతో పిలవమనట్లేదు. ప్రాణాలు కాపాడాలన్న తాపత్రయంతో పిలవమంటున్నా. ఒక్కసారి ఆ రుద్రాక్షమాల తీసి భీమా అని పిలువు. నీ పిలుపు కోసం వాడు ఎక్కడో ఉంటాడు. ఇదే మట్టిలో మీ అన్న రక్తం కలిసిందిరా. ఒక్కటి మాత్రం నిజం రామా, ఆ పిల్లల్ని చంపుతూ వాళ్ళు చేసేది ఘోరం. కానీ
కాపాడే అవకాశం ఉన్న చేతులు కట్టుకొని కూర్చోవడం అది మాత్రం పాపం. నీ రక్తం కూడా కడకలేని పాపం. చూడక్కడ ఆ పాప నిన్ను అన్నా అని పిలుస్తుంది. రామాగా కాదు, భీమాగా. భీమాని రాక్షసుడు అంటావు కదా. సంహారం జరిగేటప్పుడు దేవుడు కూడా రాక్షసంగానే చంపుతాడు. అహం కోసం చంపితే రాక్షసుడు, ధర్మం కోసం చంపితే దేవుడు. ఇక నువ్వే తేల్చుకోరా. భీమా మీద నువ్వు తెచ్చుకున్న ద్వేషం గొప్పదా, ఆ పిల్లలు పెంచుకున్న నమ్మకం గొప్పదా? భీమా అనే బంధమే నీకు కోపం. ఆ పేరు వింటేనే నీకు అసహ్యం. కానీ ఇప్పుడు ఆ పేరే మనకి కవచం. ఆ పేరే వీళ్ళని శిక్షించే ఆయుధం. భీమా, భీమా, భీమా. రే రామా, ఒక్కసారి అన్నా అని పిలవరా. పోరా. భృగువంశ సముద్భవ, శ్రవణ నక్షత్ర సంభూత, వశిష్ఠ కుల గోత్ర, శంకర భాగవతుల పుత్ర, రామచంద్ర నామధేయుడినని నేను మనసా వాచా కర్మణ ప్రేమతో పిలుస్తున్నా నా అన్న భీమా. రాజ్యం చాలని ఆశ, ధర్మం తప్పిన అహం తలెత్తిన ప్రతిసారి గాండ్రించే కండ్రగొడ్డలి పుడుతుంది. నీ నీచత్వం వల్ల నాకొక మంచి జరిగిందిరా. మొదటిసారి నోరు తెరిచి నా తమ్ముడు, నా రాముడు అన్నా అని పిలిచాడు. గుండె నిండిపోయిందిరా. నువ్వు నాకిచ్చిన ఈ సంతోషానికి నేను నీకు సంబరాన్నిస్తా, మరణ సంబరాన్నిస్తా.
అష్టదిగ్బంధనం. ఇంతమంది అమాయకులైన పిల్లల్ని చంపిన నా కోసం ఎన్ని ప్రేతాత్మలు పగతో కాచుకుని ఉంటాయో నాకు తెలీదా? భూత ప్రేత పిశాచాలు ఈ రక్షణ కవచాన్ని దాటి రాలేవు. రాబోయే కాలానికి కాబోయే భగవంతుణ్ణి నన్ను ఢీ కొట్టడం తరం కాదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. భగవంతుడు వస్తాడా? ఏ యుగంలో ఉన్నావురా? గజేంద్ర మోక్షంలో విష్ణువు వచ్చినట్టు వస్తాడా? ప్రహ్లాదుడు పిలుపుకి స్తంభం బద్దులు కొట్టుకుని వచ్చిన నారసింహుడిలా వస్తాడా? మార్కండేయుడి కోసం శివుడు వచ్చినట్లు వస్తాడా? రమ్మండ్రా, చూద్దాం ఎలా వస్తాడో. రమ్మండ్రా. ఆ పరమశివుణ్ణి కైలాసంతో సహా పైకెత్తబోయిన రావణాసురుణ్ణి చిటికలో బంధించిన కార్తవీర్యార్జునుణ్ణి ఖండ ఖండాలుగా నరికిన ఆ పరశురాముడై వస్తాడు. సంజీవుని లోక కళ్యాణం కోసం ఆంజనేయుడికి దొరికింది గాని నీలాంటి నీచుడికి దొరకదురా. నీకు దొరికేది నా చేతిలో చావు మాత్రమే. నేను భవిష్యత్ భగవంతుని ప్రపంచాన్ని నా కాళ్ల కింద తీసుకొస్తానని విర్రవీగే కదా. ఇప్పుడు నీ నరాలు చీల్చి మరణం ముందు నీకు నరకం చూపిస్తా. ఇద్దరం ఒకే కడుపున పుట్టిన ఒక తాటి మీద ఎప్పుడూ నడవలేదు. నా అజ్ఞానం వల్ల నీ ప్రేమను అపార్థం చేసుకున్నాను. వీలైతే మన్నించు. చిన్నప్పటి నుంచి చేజారిన క్షణాల్ని నీతో మళ్ళీ గడపాలనుంది.